హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నాది ఒకటి డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుందామని కూర్చున్నాను. ఇది శారీ చాలా పాతది. అప్పుడెప్పుడో 200కి తీసుకున్న ప్లెయిన్ శారీ. దానికి బ్లౌజ్ లేకుండే. సో, నేను మ్యాచింగ్ బ్లౌజ్ ఏదో ఒకటి వేసుకునేది. ఇప్పుడైతే దీన్ని స్టిచ్చింగ్ చేసేద్దామని ఇంట్లో ఉండే లైనింగ్ అయితే తీసుకున్నాను. కొంచెం కలుస్తుంది కదా అని దాని లోపలికి ఇంకా ఇది వేస్తే డార్క్ అవుతుంది. కింద లైనింగ్ ఏమో కొంచెం లైట్ కలర్ ఉంది లైనింగ్. సో, నేను ఏం చేస్తున్నానంటే శారీని కొంచెం క్లాత్ కట్ చేసి ఈ లైనింగ్‌కి పైన వేసి తర్వాత నేను యోక్ పార్ట్‌కి ఒకటి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తెచ్చాను హాఫ్ మీటరు. అది వేసేస్తాను. హాఫ్ మీటర్ నాకు 150 ఎంతో పడింది. 300 మీటర్ అంట. సో, నేను ఒక హాఫ్ మీటర్ అయితే తెచ్చుకున్నాను. ఇది లైనింగ్ ఇక మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నాను. నేను బ్యాక్ అయితే ఫుల్ హై నెక్ పెట్టేసుకుందాం అనుకుంటాను ఎందుకంటే అదే కంఫర్టబుల్‌గా ఉంటది. చాలా ఈజీగా ఉంటది. చాలామంది డీప్ నెక్స్ అవి ప్రిఫర్ చేస్తారు కానీ నాకు అంతగా డీప్ నెక్స్ నచ్చవు. ఇంకా స్టిచ్చింగ్ చెయ్యమంటే చేస్తాం కానీ ఇక మనం వేసుకోవాలంటే నాకు అంత డీప్ నెక్‌లు నచ్చవు. మామూలుగానే వేసుకుంటాను. ఎక్కువ హై నెక్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకుంటాను ఎక్కువ శాతం. డ్రెస్సులు కూడా హై నెక్‌వే పెట్టుకుంటాను. ఇది షోల్డర్ నుంచి 7 తీసుకున్నాను. కిందకి డౌన్ కూడా ఆర్మ్ హోల్ కూడా 7 తీసుకున్నాను. తర్వాత 1 ఇంచ్ మార్జిన్ చేసుకొని ఆర్మ్ హోల్ అయితే డ్రా చేసుకున్నాను. ఇది యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 తీసుకున్నాను. ఇంకోటి ఇది చెస్ట్ సైజ్ వచ్చేసి 8.5 తీసుకున్నాను. ఇంకొకటి ఇప్పుడు మనము షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి కిందికి ఆర్మ్ హోల్ నుంచి సైజ్ అయితే గీసుకోవాలి. మార్కింగ్ ఒకటి గీసి పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ షోల్డర్ నుంచి ఇక్కడ నేను 3 తీసుకుంటున్నాను. లాస్ట్ నుంచి అనమాట, ఫ్రంట్ నుంచి కాదు. అంటే ఇక్కడ ఫ్రంట్లో 4 అనమాట. దాని డీప్ నెక్ డౌన్కి నేను 5.5 తీసుకున్నాను. దాన్ని ఒకటి ఫ్రంట్లో వీ షేప్ ఇచ్చేస్తున్నాను, డీప్ కాకుండా నార్మల్గా. బ్యాక్ సైడ్ అయితే ఏమంటారు హై నెక్కే వేసుకుంటాను. ఒక 1.5 2 ఇంచెస్ మార్జిన్ తీసుకొని బ్యాక్ సైడ్ కట్ చేస్తాను. ఇవి షోల్డర్ డ్రాప్ అయితే ఇస్తున్నాను. ఎందుకు అట్లా ఇస్తే మంచిగా ఉంటుంది అని అంటే మన షోల్డర్ అనేది కొంచెం ఇట్లా జారినట్టు ఉంటుంది కాబట్టి ఇట్లా షోల్డర్ డ్రాప్ కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ ఇవ్వండి. ఫిట్టింగ్ బాగా కూర్చుంటుంది, భుజాలు జారవు. ఒకవేళ చాలామంది బాడీ బక్కగా ఉంటుంది, షోల్డర్ ఊకే జారిపోతుంది అన్నవాళ్ళు ఏం చేయాలంటే మనం షోల్డరు ఎక్కువ తీసుకోకూడదు. తక్కువ మార్జిన్ తీసుకొని డీప్ నెక్ కట్ చేసుకుంటే అప్పుడు షోల్డర్స్ అనేవి జారవు. ఒకవేళ షోల్డర్ ఎంత ఉందో అంత తగ్గట్టు షోల్డర్ భాగం తీసుకొని డీప్ నెక్స్ పెట్టామంటే మొత్తం భుజాలు జారుతూ ఉంటాయి. ఊకే సర్దుకోవాల్సి వస్తుంది. సో, ఇదొకటి టిప్. ఎప్పుడైనా చాలా బక్కగా ఉన్నారు, డీప్ నెక్స్ ప్రిఫర్ చేస్తున్నారు అన్న వాళ్ళకి మన షోల్డర్ ఏదైతే ఉందో మొత్తము ఇప్పుడు షోల్డర్ ఒక్కొక్కరిది 11.5, 12, 14, 13 అట్లా ఉంటుంది ఫుల్. సో, వాళ్ళకి డీప్ నెక్స్ ప్రిఫర్ చేస్తున్నారు అన్నప్పుడు 6 షోల్డర్ మొత్తం తీసుకొని డీప్ లెంత్ కిందికి బ్లౌజ్ 10.5, 9 అట్లా పెట్టుకుంటారు. వాళ్ళకి భుజాలు అయితే కంపల్సరీ జారుతాయి. దానికోసమని ఇక తాళ్ళని, డోరీలని అవన్నీ యాడ్ చేసుకుంటారు. అట్లా చెయ్యకుండా మన షోల్డర్ అనేది 5 తీసుకొని అప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకొని మన ఆర్మ్ హోల్ అయితే ఇంకా 5కి 5 తీసుకోకుండా 6.5 అట్లా తీసుకుంటే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. చాలా అంటే చాలా నైస్ ఫిట్టింగ్ వస్తుంది. ఇంకా మన విషయానికి వచ్చేస్తే నాది యోక్ పార్ట్‌కి నేను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది హాఫ్ మీటరు. సో, దానికి ఇది కట్ చేసేస్తున్నాను. దీని లోపల మళ్ళీ నేను ఇది శారీలో ఉండే క్లాత్ కూడా వేస్తాను. ఎందుకంటే లైనింగ్ చాలా డార్క్ ఉంది కదా. ఇప్పుడు మరి మన కింద ఫ్రిల్స్ పార్ట్‌కి అయితే ఇది చాలా లైట్‌గా ఉంది లైనింగ్. నా దగ్గర ఉన్నది ఇక వాడేస్తున్నాను కలుస్తుందనేసి. ఇంక అందుకే నేను యోక్ పార్ట్‌కి కొంచెం శారీలో క్లాత్ కూడా కట్ చేసి సైడ్‌కి పెట్టేసుకున్నాను. ఇది లైనింగ్ అయితే నేను అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాను. 2 మీటర్స్ అట్లా తీసుకున్నాను. కొంచెం జాయింట్ పడుతుంది ఈ అంబ్రెల్లా కటింగ్ అప్పుడు తక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే. సో, జాయింటింగ్ అయితే కంపల్సరీ వేయాలి. అంబ్రెల్లా కటింగ్ కాకపోయినా మనం కుచ్చులు పెట్టి కూడా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కదా అని నేను అంబ్రెల్లా కటింగ్ అయితే చేస్తున్నాను. గేరా బాగా వస్తుందని. ఇప్పుడు నేను ఇది శారీ అయితే టోటల్ శారీ వాడట్లేదు. 2.5 మీటర్స్ తీసుకుంటున్నాను. ఈ శారీ ఇంకా మిగతా
2 మీటర్స్ ఏదైతే 2.5 ఏదైతే ఉందో అది పక్కకు పెట్టేశాను మా పాపకు స్టిచ్ చేద్దామని. ఈ 2.5 మీటర్స్ని నేను 4 మడతలు ఫోల్డ్ చేసుకొని ఇది కలీ కటింగ్ చేస్తున్నాను. ఒక సైడ్ 2 ఇంచెస్ మార్జిన్ చేసుకొని కింద సైడ్లో 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 6 ప్లేస్లో 8, 10 కూడా వాడచ్చు మన ఇష్టము. నేను 2.5 మీటరే తీసుకున్నాను కాబట్టి కలీస్ 11, 11, 22 కలీస్ చేశాను. స్టిచ్చింగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. బాగుంది అంటే కటింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.